Welcome to final year 5th semester mathematics students. This is KVR Narasimha, lecturer in mathematics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district, affiliated to Adikavi Nanna University, Rajahmundry. In the previous 4 lessons, we have completed the ring theory concept. We are discussing about the 5th A paper, ring theory and vector calculus. In the first unit, we have rings 1. This rings 1 consisting of ring theory and types of rings and extension of rings, that is field and ideals. Now today we are coming to the topic, that is field. So what is meant by field? Let F be a non-empty set. Plus comma dot are two binary operations on F. And the algebraic structure F comma plus comma dot obeys first one. If ABC belongs to F, A implies A plus B plus C is equal to A plus B plus C for all ABC belongs to F. Second one, there exists 0 belongs to F, comma, A belongs to F such that A plus 0 is equal to 0 plus A equal to A for all A belongs to F. Third one, A belongs to F implies there exists minus A belongs to F such that A plus minus A is equal to minus A plus A is equal to 0 for all A belongs to F. Fourth one, A plus B is equal to B plus A for all AB belongs to F. Fifth one, A into BC is equal to A into B into C for all ABC belongs to F. B. There exists 0 not equal to 1 belongs to F such that A into 1 is equal to 1 into A is equal to A for all A belongs to F. Seventh one, 0 not equal to A belongs to F implies there exists A inverse belongs to F such that A inverse is equal to A inverse A is equal to 1. Eighth one, AB is equal to BA for all AB belongs to F. Ninth one, A into B plus C is equal to AB plus AC for all ABC belongs to F. Tenth one, B plus C into A is equal to BA plus CA for all ABC belongs to F. Then F comma plus comma dot is called a field. So from the above concept, we conclude that a commutative division ring is called a field. So అంటే దీని ప్రకారం ఏంటంటే ఫీల్డ్ అనేటువంటిది ముందది రింగ్ అవ్వాలి, తర్వాత కమ్యుటేటివ్ రింగ్ అవ్వాలి, తర్వాత డివిజన్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి, చేస్తే దాన్నే మనం ఫీల్డ్ అన్నాం. అంటే ఇంకా మనం చెప్పాలంటే మనకి ఎఫ్ అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నప్పుడు ఎఫ్ కామా ప్లస్ అనేటువంటిదేమో కమ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలి, ఎఫ్ కామా డాట్ అనేటువంటిది కూడా గ్రూప్ అయ్యి, ఎఫ్ కామా డాట్ అనేటువంటిది కూడా గ్రూప్ అయ్యి అది కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఒబే చేసి దాన్ని మనం ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ని ఫీల్డ్ అని అంటాం. అంటే ఒక కమ్యుటేటివ్ డివిజన్ రింగ్ అనేటువంటిది మనం ఇప్పటి నుంచి మనం ఫీల్డ్ అంటాం. డివిజన్ రింగ్ అంటే అర్థం ఏంటి? ఆర్ అనేటువంటి ఒక రింగ్ తీసుకున్నప్పుడు దాంట్లో 0కి సమానం కాని ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే అప్పుడు దాన్ని మనం డివిజన్ రింగ్ అని చెప్తూ ఉంటాం. కమ్యుటేటివ్ రింగ్ అంటే అర్థం ఏంటి? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ
అయ్యేటట్టుగా కనుక ఉంటే దాన్ని కమ్యూటేటివ్ అంటే ది కమ్యూటేటివ్ డివిజన్ రింగ్ ఈజ్ కాల్డ్ ఏ ఫీల్డ్. నౌ ఎగ్జాంపుల్ q కామా ప్లస్ కామా డాట్ r కామా ప్లస్ కామా డాట్ c కామా ప్లస్ కామా డాట్ అనేటువంటిది ఫీల్డ్స్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఎ డివిజన్ రింగ్ బట్ నాట్ ఆల్ డివిజన్ రింగ్స్ ఆర్ ఫీల్డ్స్. అంటే ప్రతి డివిజన్ రింగు ప్రతి ఫీల్డ్ కూడా డివిజన్ రింగ్ అవుతుంది, కానీ అన్ని డివిజన్ రింగ్స్ కూడా ఫీల్డ్స్ అవ్వాలని రూల్ లేదు. నెక్స్ట్ స్క్యూ ఫీల్డ్ అంటే ఏంటి? డివిజన్ రింగ్ అయ్యి అది ఫీల్డ్ కాకపోతే దాన్ని ఏమంటారంటే స్క్యూ ఫీల్డ్ అని చెప్తుంటారు. ద డివిజన్ రింగ్ విచ్ ఈజ్ నాట్ ఏ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ స్క్యూ ఫీల్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ మనకి ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ చూసాం. ఆర్డర్ మీన్స్ జీ కామా ప్లస్ అనేటువంటి గ్రూప్ అయినప్పుడు ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ ఏదైతే ఉందో దాన్ని ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ అని చెప్తాము అని చెప్పాం. ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్ అని చెప్తాం. సో అదే ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ అంటే ఎన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఆర్డర్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ అంటే ఏంటంటే లెట్ ఆర్ బి ఏ రింగ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ సచ్ దట్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్, then the least positive integer n such that NA equal to 0 for all A belongs to R is called characteristic of R. If there exists no positive integer n such that NA equal to 0 for all A belongs to R, then the characteristic of R is defined as 0 or infinity. Infinite చెప్తాం. అంటే ఆర్ అనేటువంటి ఒక రింగ్ తీసుకుని దానిలో ఏ అనేటువంటి ఒక ఎలిమెంట్కి ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ ఏదైతే ఉందో దాన్నే ఆ రింగ్ యొక్క మనకి క్యారెక్టరిస్టిక్ అని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ రింగ్. ఇక్కడ ఏ ఎలిమెంట్కి కూడా ఎన్ఏ 0 అవ్వదు except 0. And the characteristic of z comma plus comma dot is 0. Similarly, the characteristic of z6 is 6. Now, theorem. Every field is an integral domain, but the converse need not be true. Chala important in theorem. Every field is an integral domain, బట్ ది కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. అంటే ఇంటిగ్రల్ డొమైన్ ప్రతిదీ కూడా ఫీల్డ్ అవ్వదు, కానీ ప్రతి ఫీల్డ్ కూడా ఇంటిగ్రల్ డొమైనే. దీనికి మనకి ఫీల్డ్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి అని డెఫినేషన్ చూడాలి. వాట్ ఈజ్ మెంట్ బై ఇంటిగ్రల్ డొమైన్? ఏ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ వితౌట్ జీరో డివైజర్స్ ఈజ్ కాల్డ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఏ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అంటే 1 ఉండాలి, అండ్ వితౌట్ జీరో డివైజర్స్ ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటే దాన్ని ఇంటిగ్రల్ డొమైన్. మరి ఫీల్డ్ అంటే ఏంటి? ఏ డివిజన్ రింగ్ కమ్యూటేటివ్, దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఫీల్డ్. అంటే ఆర్ కామా ప్లస్ అనేటువంటిది కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలి, ఆర్ కామా డాట్ అనేది కూడా కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ రెండు సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఫీల్డ్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఎవ్రీ ఫీల్డ్ ఇస్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ బట్ ది కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. ప్రూఫ్: లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ ఫీల్డ్. సో ఇట్ ఈస్ క్లియర్లీ observe that f is non-empty
and field must be a commutative ring with unity. Field must be a commutative ring with unity, because f comma dot is also group, so it having inverse. Whenever inverse exists, unity also exists. Therefore f is clearly a commutative ring with unity. Let a comma b comma belongs to f and a inverse is equal to a inverse a is equal to 1 for a not equal to 0. A inverse is equal to a inverse a is equal to 1 for a not equal to 0. Now 0 not equal to a belongs to f and ab is equal to 0 is to be assumed. Implies pre-multiplying this with a inverse. A inverse into ab is equal to a inverse into 0 implies a inverse a into b is equal to 0. What is a inverse a? 1. 1 into b equal to 0 implies b equal to 0. If a not equal to 0, ab is equal to 0 implies b is equal to 0. So this f has no zero divisors. F has no zero divisor. Therefore f is an integral domain. f is an integral. మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. అంటే మనకి ఫీల్డ్ తీసుకుంటున్నాం, ఎఫ్ అనేటువంటి ఫీల్డ్ తీసుకున్నాం. ఫీల్డ్ అనంటే కమ్యూటేటివ్ డివిజన్ రింగ్. డివిజన్ రింగ్ అంటే 1 ఉండాలి ఖచ్చితంగా. సో 1 belongs to f and commutative property. Let a comma b belongs to f and ab is equal to ba. That is 1. Next, let 0 not equal to a, there exists a inverse such that a inverse is equal to a inverse a is equal to 1. Now 0 not equal to a, ab is equal to 0. Pre-multiplying this result with a inverse. A inverse ab is equal to a inverse g into 0 implies a inverse a into b is equal to 0, equal to 1 into b equal to 0 implies b equal to 0. Therefore f has no zero divisors. f zero divisors లేదు అంటే అది ఖచ్చితంగా ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. Therefore f comma plus comma dot is an integral domain. It must be first it is a field. By verifying it has zero divisor or not, then it can be treated as integral domain. But the converse need not be true, can be proved by taking an example. That is, we know that z comma plus comma dot is an integral domain. Z comma plus comma dot is an integral domain because it is a ring, it is a commutative ring, belongs to 1 but having no zero divisors. So it is an integral, but it is not a field because inverse does not exist. So every field is an integral domain, but not all integral domains are fields. So it is very, very important. This question, this theorem is frequently asking in the examination also. Another theorem. Show that a field has no zero divisors. Show that a field has no zero divisors. Let f is equal to f comma plus comma dot is a field. Therefore f is a commutative division ring. Therefore f is a division ring. f is a division ring. Division ring అని తీసుకున్నప్పుడు
let AB belongs to F and AB is equal to 0. If A not equal to 0, then there exists A inverse belongs to F such that AA inverse is equal to A inverse A is equal to 1. Now AB is equal to 0 implies by pre-multiplying with A inverse into AB is equal to A inverse into 0. Implies A inverse A into B is equal to 0. Implies 1 into B equal to 0. Implies B equal to 0. Therefore, F has no 0 divisors. Therefore, a field has no 0 divisors. Field ki 0 divisors undavu. Andukabatti paina integral domain ayindi. Field అనేటువంటిది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది ఖచ్చితంగా. కానీ ప్రతి ఇంటిగ్రల్ డొమైన్ కూడా ఫీల్డ్ అవ్వాలని రూల్ లేదు. సో ఇక్కడ ఫీల్డ్కి 0 డివైజర్స్ ఉండవు అని చూపించాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం. Every finite integral domain is a field. This theorem is also very, very important. Every finite integral domain is a field. అంటే ప్రతి ఇంటిగ్రల్ డొమైన్ ఫీల్డ్ కాదన్నాం, కానీ అది ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ అయితే ఖచ్చితంగా అది ఫీల్డ్ అవుతుంది. అది ఇక్కడ చేయాల్సింది. ది ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. లెట్ ఆర్ బి ఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. ఆర్ బి ఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. సో ఆర్ హ్యావింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో let R is equal to A1, set of A1, A2, A3, etc. AN. R is a finite and now R is an integral domain also. Integral domain means commutative ring with unity. Commutative ring with unity. That one belongs to R. Let 0 not equal to A belongs to R. Then AR is equal to A into R is equal to set of AA1, AA2, AA3, etc. AAN. Let X belongs to AR. Let X belongs to AR implies X is equal to AAI, where AI belongs to R. A belongs to R, AI belongs to R implies AAI belongs to R, implies X belongs to R. Therefore, X belongs to AR implies X belongs to R, implies AR is a subset of R. Call it as 1. Suppose AAI is equal to AAJ implies AAI minus AAJ is equal to 0 implies A into AI minus AJ is equal to 0. But A not equal to 0. Therefore, AI minus AJ equal to 0 implies AI is equal to AJ. Therefore, AI not equal to AJ implies AAI not equal to AAJ. Therefore, AR contains n different elements and AR is a subset of R. Therefore, AR is equal to R. Now, 1 belongs to R. 1 belongs to R implies 1 belongs to AR implies 1 is equal to AAK for some AK belongs to R. Therefore, AAK is equal to AKA is equal to 1. Therefore, AK is the inverse of A in R. Therefore, R is a field. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అని చూపించాలి. ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ చూపించాలంటే మనకి ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలి, అది ఫైనైట్ అవ్వాలి. ఫైనైట్ అనేది తీసుకుంటే మనకి R is equal to set of A1, A2, etc. AI, etc. AN. Next. ఇంటిగ్రల్ డొమైన్ అంటే అది కమ్యూటేటివ్ రింగ్ అయ్యి యూనిటీ ఉండటం అనేటువంటిది. యూనిటీ ఉంది అంటే 1 belongs to R. Now, let 0 not equal to A
belongs to R and AR is equal to set of AA1, AA2, AA3, etc. AAN. Now let X belongs to AR implies X is equal to AAI for some AI belongs to R. We know that A belongs to R, AI belongs to R, and R is a ring. Therefore, AAI also belongs to R. Therefore, X belongs to R. Therefore, X belongs to AR implies X belongs to R implies AR is a subset of R. Now, suppose AAI is equal to AAJ implies AAI minus AAJ is equal to 0 implies A into AI minus AJ equal to 0, but A not equal to 0. Therefore, AI minus AJ is equal to 0 implies AI is equal to AJ. Therefore, AI not equal to AJ implies AAI not equal to AAJ. Therefore, AR contains n different elements and AR is a subset of R. Therefore, AR is equal to R. 1 belongs to R implies 1 belongs to AR. Implies 1 is equal to AAK for some AK belongs to R. Therefore, AAK is equal to AKA is equal to 1. Therefore, AK is the inverse of A in R. So, inverse exists means therefore, the R is a field. Next theorem, show that the finite commutative ring without zero divisors is a field. Finite integral domain is a field చూపించాము. ఇప్పుడు finite commutative ring without zero divisors is a field. Proof. Let R be a finite commutative ring without zero divisors. So let R is equal to A1, A2, A3, etc. AN, and it has a zero without zero divisors. So let 0 not equal to A belongs to R. Then AR is equal to set of AA1, AA2, AA3, etc. AAN. Let X belongs to AR implies X is equal to AAI for some AI belongs to R. A belongs to R, AI belongs to R implies AAI belongs to R implies X belongs to R. X belongs to AR implies X belongs to R. Therefore, AR is a subset of R. Suppose AAI is equal to AAJ implies AAI minus AAJ is equal to 0 implies A into AI minus AJ is equal to 0. But A not equal to 0, therefore AI minus AJ is equal to 0 implies AI is equal to AJ. Now AI not equal to AJ, AI not equal to AJ implies AAI not equal to AAJ. Therefore, AR contains n different elements of R and AR is a subset of R. Therefore, AR is equal to R for all A belongs to R and A not equal to 0. Now, A belongs to R implies A belongs to AR. Implies A is equal to AAI, where AI belongs to R. Let X belongs to R implies X belongs to AR. Implies X is equal to AAJ for some AJ belongs to R. XAJ is equal to AAJ into AI. XAI is equal to AAJ into AI is equal to AAIAJ is equal to AAI into AJ. What is AAI is equal to A? AAJ. What is AAJ is equal to X. Therefore, XAJ is equal to X. Therefore, XAJ is equal to AJX is equal to X. Therefore, AJ is the multiplicative identity in R. Let it be 1. Now, let 0 not equal to A belongs to R, then AR is equal to R. 1 belongs to R implies 1 belongs to AR.
implies 1 is equal to AAK for some AK belongs to R. AAK is equal to AKA is equal to 1. Therefore, AK is the inverse of A in R. So, inverse exist means R is a field. Now, another. Show that 0 is the only nilpotent element in the integral domain. Second one. 0, 1 are the only idempotent elements in the integral domain. అంటే ఇంటిగ్రల్ డొమైన్లో 0 అనేది ఒక్కటే నిల్పోటెంట్ ఎలిమెంట్ అవుతుంది. అదే ఇంటిగ్రల్ డొమైన్లో 0, 1 అనేది ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ అవుతాయి అని చూపించాలి. వాట్ ఈజ్ మెన్ బై నిల్పోటెంట్ ఎలిమెంట్? నిల్పోటెంట్ ఎలిమెంట్ అంటే ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా ఏ అనేటువంటిది ఆర్ అనే రింగ్లో ఎగ్జిస్ట్ అయితే దాన్ని నిల్పోటెంట్ అంటారు. ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయ్యేటట్టుగా కనుక ఏ అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే ఐడెంపోటెంట్ ఎలిమెంటు అంటారు. ఇది కాన్సెప్ట్. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ డొమైన్ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ వితౌట్ జీరో డివైజర్స్. అది నౌ let R be an integral domain. If 0 not equal to A belongs to R, implies A square not equal to 0, comma A cube not equal to 0, etc. A power n not equal to 0. For all n belongs to n. అంటే 0 కాని ఎలిమెంట్ మన ఇంటిగ్రల్ డొమైన్లో తీసుకుంటే దాన్ని స్క్వేర్ చేసినా క్యూబ్ చేసినా పవర్ n చేసినా 0 అవ్వదు. హెన్స్ A ఈజ్ నాట్ నిల్పోటెంట్ ఎలిమెంట్. దేర్ఫోర్ ఒక 0 కానీ ఏ ఎలిమెంట్కి కూడా 0 అవ్వదు, స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చేస్తే ఒక 0 మాత్రమే అవుతుంది. సో 0 ఈజ్ ద ఓన్లీ నిల్పోటెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఇంటిగ్రల్ డొమైన్. సెకండ్ వన్, లెట్ ఆర్ బి ద ఇంటిగ్రల్ డొమైన్, లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బి ద ఐడెంపోటెంట్ ఎలిమెంట్ ఇన్ ఆర్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 implies A square is equal to A, implies A square is equal to A into 1, implies A into A is equal to A into 1, implies A equal to 1 since A not equal to 0. Show that the ring of integers modulo 4 is not an integral domain. ORR, show that Z4 comma circle plus 4 comma circle dot is not an integral domain. Solution. We know that Z4 is equal to set of 0 bar, 1 bar, 2 bar, 3 bar. It is clearly non-empty and n is equal to 4 for Zn. First condition. If A bar comma B bar belongs to Z4, implies A bar circle plus B bar belongs to Z4 for all A bar comma B bar belongs to Z4. Second one, if A bar B bar C bar belongs to Z4, implies A bar circle plus B bar circle plus C bar is equal to A bar circle B bar plus C bar. So circle plus is associative on Z4. Third one, 0 bar belongs to Z4, A bar belongs to Z4 such that A bar circle plus 0 bar is equal to 0 bar circle plus A bar is equal to A bar for all A bar belongs to Z4. Therefore 0 bar is additive identity with respect to circle plus in Z4. Fifth one, fourth condition. A bar belongs to Z4 implies there exists n minus A bar such that A bar plus n minus A bar is equal to 0 bar. Therefore, 3 bar is additive inverse of 1 bar. Because 3 bar circle plus 1 bar is equal to 4 bar is equal to 0 bar.
and 0 bar is the additive inverse of 0 bar. 1 bar is additive inverse of 3 bar. 2 bar is additive inverse of 2 bar. And A bar circle plus B bar is equal to A plus B bar is equal to B plus A bar is equal to B bar circle plus A bar for all A bar comma B bar belongs to Z4. Therefore, Z4 comma plus is a commutative group. Now, A bar B bar belongs to Z4 such that A bar dot circle dot B bar is equal to bar AB belongs to Z4 for all A bar comma B bar belongs to Z4. A bar B bar C bar belongs to Z4 such that A bar circle dot B bar circle dot C bar is equal to A bar circle dot B bar circle dot C bar for all A bar B bar C bar belongs to Z4. Therefore, circle dot is associative on Z4. So, Z4 comma dot is a semigroup. Now, A bar circle dot B bar is equal to AB bar is equal to BA bar is equal to B bar circle dot A bar for all A bar B bar belongs to Z4. Therefore, circle dot is commutative on Z4. Now, 1 bar belongs to Z4 such that A bar circle dot 1 bar is equal to 1 bar circle dot A bar is equal to A bar for all A bar belongs to Z4. Therefore, 1 bar is multiplicative identity on Z4 with respect to dot. Now, distributive property. A bar B bar C bar belongs to Z4 implies A bar circle dot B bar plus C bar is equal to A bar B bar circle plus A bar C bar, and B bar plus circle C bar into circle dot A bar is equal to B bar A bar circle plus C bar A bar for all A bar B bar C bar belongs to Z4. Therefore, Z4 comma circle plus comma circle dot is a commutative ring with unity 1 bar. Now, 2 bar belongs to Z4. 2 bar belongs to Z4. 2 bar circle dot 2 bar is equal to 4 bar equal to 0 bar. But 2 bar not equal to 0 bar. Therefore, 2 bar is a 0 divisor in Z4. Therefore, Z4 circle plus circle dot is a commutative ring with unity and a 0 divisor. Without 0 divisor, it is integral domain. With 0 divisor, it is not an integral domain. Therefore, Z4 comma circle plus comma circle dot is not an integral domain. Next problem. Show that Z12 is not an integral domain. Similar problem. Another problem. Prove that Z root 2 is equal to set of A plus B root 2 such that A comma B belongs to Z is an integral domain with respect to usual addition and multiplication. This is an exercise problem. Next problem. Prove that the system set of 0, 2, 4, 6, 8 circle plus 10 circle dot 10 is an integral domain is it a field? Next problem. 3 problems exercise ga cheyochu. Next problem. If R is equal to set of 0, 1, 2, 3, 4, then prove that R comma circle plus comma circle dot is a field. R is equal to 0, 1, 2, 3, 4. It is nothing but Z5 anamata. Z5 comma circle plus comma circle dot field అని చూపించాలి. So R is equal to set of 0, 1, 2, 3, 4 is equal to Z5. Therefore, R is clearly non-empty. AB belongs to R implies A plus circle plus B belongs to R. Therefore, circle plus is a binary operation on R. Now, ABC belongs to R implies A circle plus
B circle plus C is equal to A circle plus B plus circle plus C bar. So therefore, circle plus is associative on R for all A, B, C belongs to R. 0 belongs to R, A belongs to R such that A plus 0 is equal to 0 plus A is equal to A for all A belongs to R. Therefore, 0 is additive identity on R with respect to circle plus. Now, 0 plus 0 is equal to 0. Therefore, 0 is additive inverse of 0. 1 bar plus 4 bar is equal to 0 bar is equal to 4 bar. Therefore, 4 bar is additive inverse of 1 bar. 2 bar plus 3 bar equal to 0 bar. Therefore, 3 bar is additive inverse of 2 bar. 3 bar plus 2 bar is equal to 0 bar. Therefore, 3 bar is additive inverse, 2 bar is additive inverse of 3 bar. 4 bar plus 1 bar is equal to 0 bar. Therefore, 1 bar is additive inverse of 4 bar. Therefore, every element in R is invertible. Next, A bar circle plus B bar is equal to bar A plus B is equal to B plus A bar is equal to B bar circle plus A bar for all A bar B bar belongs to R. Therefore, R comma circle plus is a commutative group. Now, A bar B bar belongs to R bar. A bar circle dot B bar is equal to A B bar belongs to R. A bar B bar C bar belongs to R. A bar circle dot B bar circle dot C bar is equal to A bar circle dot B bar circle dot C bar for all A bar C belongs to R. Therefore, circle dot is associative on R. Now, R bar circle dot is a semi group. Now, A bar circle dot B bar circle plus C bar is equal to A bar circle dot B bar circle plus A bar circle dot C bar, and B bar plus circle dot C bar circle plus C bar dot circle A bar is equal to B bar A bar circle plus C bar A bar for all A bar B bar C bar belongs to R. Therefore, R comma circle plus comma circle dot is a ring. Now, A bar B bar A B belongs to R. A bar circle dot B bar is equal to B bar circle dot A bar for all A B belongs to R. Therefore, R comma circle plus comma circle dot is a commutative ring. Now, A bar belongs to R. 0 not equal to 1 belongs to R such that A into 1 is equal to 1 into A is equal to A for all A belongs to R. Therefore, 1 is multiplicative identity or unity in R. Therefore, R comma circle plus comma circle dot is a commutative ring with unity 1. Now, 0 not equal to A belongs to R. There exists A inverse belongs to R such that A inverse is equal to A inverse A is equal to 1. That is, for A is equal to 1 implies 1 into 1 is equal to 1. Therefore, inverse of 1 is 1. A is equal to 2 implies 2 into 3 is equal to 1. Therefore, inverse of 2 is 3. A is equal to 3. 3 into 2 is equal to 1. Inverse of 3 is 2. A equal to 4. 4 into 4 is equal to 1. Inverse of 4 is 4. Therefore, every element in R is invertible. Therefore, R comma circle dot is a group without singleton set 0. Therefore, R comma circle plus comma circle dot is a commutative division ring. Therefore, R comma circle plus comma circle dot is a field. Next, homework problem. Prove that F equal to set of 2 by 2 matrix A B minus B A such that A comma B belongs to R is a field with respect to matrix operations plus and matrix multiplication dot. Okay.